ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ మార్క్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు మేమందరం రచయిత నరహరి గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఈరోజు రిలీజ్ అయ్యి ఆవిష్కరణ జరిగే ఈ పుస్తకంతో నాకు టోటల్ 11 పుస్తకాలు అయినాయి. సో నేను లాస్ట్ 24-25 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ముఖ్యంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మేము చేసే పనులు ఏవైతే ఉంటాయో చాలా అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాము. అయితే నేను సబ్ కలెక్టర్ ఇందోర్లో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ సివిలియన్స్ మరియు ఆర్మీ మధ్యలో జరుగుతున్నటువంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి దాని మీద ఫస్ట్ స్టార్టింగ్లో మౌ మీద ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అక్కడ నుంచి మొదలైన నా ఈ ఒక రచయిత అనేటువంటి నాలో ఉన్నటువంటి రచయిత మొదలు ఇప్పటివరకు 11 పుస్తకాలు దీంతో కంప్లీట్ అయ్యాయి. అంటే ప్రధాన కారణాలు ఇవేనా మీరు రచయితగా మారడానికి? అంటే అనుకోకుండా రచయితగా మారినాను నేను బేసిక్గా. అంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు అంటే మేము గవర్నమెంట్లో ఒక కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పాలసీ డెసిషన్స్ తీసుకుంటాము, అనేక రకాల కొత్త కొత్త స్కీమ్స్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాము. చేస్తున్న తరుణంలో ముఖ్యంగా 2 పుస్తకాల గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటి లాడ్లీ లక్ష్మి యోజన. లాడ్లీ లక్ష్మి యోజన అది ఒక ఆడపిల్లల అంటే మధ్యప్రదేశ్లో భ్రూణ హత్యలు చాలా అత్యధికంగా ఉండే. ఆ భ్రూణ హత్యలను తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ లాడ్లీ లక్ష్మి యోజన. దానిపైన 2 పుస్తకాలు రాసిన నేను. అదేవిధంగా ఇందోర్ సిటీని క్లీనెస్ట్ సిటీగా కన్వర్ట్ చేయడంలో నేను కలెక్టర్ ఇందోర్గా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు అదొక గొప్ప నిర్ణయంగా మధ్యప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కన్వర్ట్ అయింది. సో దాన్ని కూడా నేను హౌ ఇందోర్ బికేమ్ ద క్లీనెస్ట్ సిటీ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఆ పుస్తకాన్ని రాసినాను. దానికి సచిన్ తెండూల్కర్ ఫోర్వర్డ్ కూడా రాసినారు. సో ఇవే కాకుండా నేను కొన్ని సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల మీద కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో సమసామ్యక విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓబీసీలు ముస్లిమ్స్ లేకపోతే సామాజిక పరంగా ఏ ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతుందో వాటి మీద ఇప్పుడు పుస్తకాలు రాయడం జరుగుతుంది. కాసేపట్లో బుక్ లాంచింగ్ జరగబోతుంది. ఓబీసీల పోరుబాట పేరుతో పుస్తకం రాశారు. ఇది రాయడానికి గల ముఖ్య ఉద్దేశం తెలుసుకోవచ్చా? మనము చూసుకున్నట్టయితే ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా భారతదేశ సమాజంలో మనది అత్యధికంగా పాపులేషన్ పిరమిడ్లో చూసుకున్నట్టయితే యువత ఉన్నారు. 30 ఏళ్ళ లోపు మోర్ దెన్ 40% పాపులేషన్ ఉంది. అంటే 140 కోట్లు ఉన్నటువంటి మన పాపులేషన్లో ఈరోజు సుమారు 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు యువత ఉన్నది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం యావత్ భారతదేశంలో సుమారు 50 నుంచి 60% అలా డిఫరెంట్ స్టేట్స్లో స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఓబీసీలు ఉన్నారు. ఇలాంటి ఓబీసీలు ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు అసలు యువత అంటే ఓబీసీ యువత, బీసీ యువత, అదేవిధంగా యువత ఏం ఆలోచిస్తున్నది? ఓబీసీలు 1989-90లో వచ్చినటువంటి మండల్ కమిషన్ తర్వాత ఒక 35 సంవత్సరాలు మనము చూసుకున్నట్టయితే 35 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 35 సంవత్సరాలలో మండల్ కమిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ సర్వీసెస్లలో 27% రిజర్వేషన్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కానీ ఒక ఎత్తు అయితే, ఆ తరువాత 35 సంవత్సరాలలో ఒక 2 జనరేషన్స్ ఏవైతే దాన్ని కొంతవరకు ఫలాలు పొందగలిగినాయో ఆ తరువాత ఇప్పుడు సరికొత్తగా ఓబీసీలు తమకు దక్కని వాటా ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక సామాజికంగా కొంతవరకు ఎదిగినావడ కానీ రాజకీయంగా మాత్రం ఏ విధంగానూ ప్రతిఫలాలు పొందలేకపోయినారు. సో ఈరోజు యావత్ భారతదేశంలో ఓబీసీలు ముఖ్యంగా ఈ దక్కని వాటా ఏదైతే ఉందో, ఏ ఏరియాలో అయితే ఓబీసీలకి అన్యాయం జరిగిందో, అన్యాయం జరుగుతుందో అనే విషయాలు ఉన్నాయో
దాని మీద అత్యధికంగా యావత్ భారతదేశంలో చర్చ జరుగుతున్నది. అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ చాలా రెవల్యూషన్స్ తీసుకొచ్చినటువంటి ఎన్నో రకాల పోరాటాలతో మనము చూసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో యావత్ భారత్ తెలంగాణలో మనం సాయుధ పోరాటం చూసినాము. ఆ తర్వాత కరీంనగర్ లాంటి ప్రాంతంలో అడ్వకేట్స్ పోరాటం చూసినాము. తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ కోసం జరిగినటువంటి పోరాటాలు చూసినాము. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ మొత్తం బీసీల మీద ఆలోచిస్తున్నది. బీసీలు ఏం చేయబోతున్నారు, బీసీలు ఎలా ఆలోచిస్తున్నారు, బీసీలకు దక్కని వాటా ఏదైతే ఉందో దాని మీద అత్యధికంగా దృష్టి పెట్టి మొత్తం ఇంటెలెక్చువల్ కమ్యూనిటీతో పాటు యువత కూడా దాని మీద ఆలోచిస్తున్నారు. అందుకని ఈ పుస్తకంలో అటు దక్షిణ భారతదేశం, ఇటు ఉత్తర భారతదేశం, నేను ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, దక్షిణ భారతదేశంలో నా మూలాలు ఉన్నాయి కాబట్టి ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఏ విధంగా ఓబీసీలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఆశలు ఆశయాలతోని కోరికలతోని ఒక పోరుబాట తరఫున అన్ని చోట్ల నుంచి మీరు కంటెంట్ సేకరించి రాశారు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు సర్వీస్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, అలాంటి మీరు ఓబీసీల పోరుబాట పేరుతో పుస్తకాలు రాయడం వల్ల కాంట్రవర్సీకి దారితీసే అవకాశం లేదా? నేను దానికంటే ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే, రాయకపోతే ఎక్కువ సమస్యలు జరిగేటట్టు కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తున్నది. అంటే ఇలాంటి విషయాలు అసలు యాక్చువల్గా ప్రజలకి కానీ, ప్రభుత్వాలకి కానీ, సివిల్ సొసైటీకి కానీ, సమాజానికి కానీ, ఇంటెలెక్చువల్స్కి ఎవరు చెప్తారు? ఇప్పుడు మాలాంటి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ఉండి ఆ దృష్టితో ఏదైతే మేము చూడగలుగుతున్నామో అలాంటి విషయాలను ఇందులో పొందుపరిచి ప్రభుత్వాలకి అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విషయాల మీద ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ సొసైటీ, సమాజము, యువత అందరూ ఆలోచించుండ్రి. ఈ విషయం మీద ఈరోజు ఆలోచించకపోతే రేపు జరగబోయేటటువంటి పర్యవసనాలు ఎలా ఉన్నాయో అవి చాలా కష్టంగా ఉండేటట్టు కనిపిస్తున్నాయి. మన సమాజంలో మనము సమయాన మనల్ని మనం సవరించుకోకపోతే, సమయాన మనము అటు రాజ్యాంగబద్ధంగా ఇటు సామాజికబద్ధంగా అన్ని రకాలుగా మనం సమాజంలో సమాధానాలు వెతకకపోతే చాలా సమస్యలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. అందుకనే ఈ పుస్తకం రాయడం జరిగింది. అందుకనే రీసెర్చ్ చేస్తుంటారు దీని మీద. డెఫినెట్లీ నాతో పాటు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, పృథ్వీరాజ్ సింగ్ పర్మార్ అనేసి తను నాతో పాటు మేము ఒక టీమ్గా తయారై గత చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాకు సంబంధించిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్తోని చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక డిసిషన్ ఏదైతే మండల్ కమిషన్ 89-90లో తీసుకోవడం జరిగిందో అది 35 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 35 సంవత్సరాల్లో అది కొంతవరకు ఓబీసీలో ఉన్న పుండు మీద కొంతవరకు చల్లదనం తీసుకురావడం జరిగింది, కానీ పూర్తిగా ఆ పుండు తగ్గలేదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే జనగణనలో కులగణన. సో ఈ జనగణనలో కులగణన ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయం చాలా ఇంపార్టెంట్ నిర్ణయంతో పాటు దానికి తోడుగా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ముందు మనకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనుకుంటున్నారు ఫ్యూచర్ లో జనగణనలో కులగణన ద్వారా? సో ఇది మనం 1931 తర్వాత కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేస్తున్నటువంటి తరుణంలో మొదటిసారి 1931 తర్వాత, అంటే సుమారు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ కులగణన చేయబోతున్నది. కులగణన ద్వారా ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మధ్యప్రదేశ్లో మా దగ్గర సుమారు 48% ఓబీసీలు ఉన్నారు. కానీ ఏ కులాలకి, అంటే ఆ ఓబీసీలలో ఉన్నటువంటి ఏ కులానికి వారికి సంబంధించినటువంటి ఎంతమంది ఆర్థికంగా ఎదగలిగినారు, ఎంతమంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా వాళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్స్ కానీ బడ్జెట్లు కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించగలిగినారు అనే విషయాలు అసలు మనకి తెలియదు. ఎందుకంటే మనకి ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళ అబ్సల్యూట్ నంబర్స్ ఏంటి, ఈ విషయాలు అసలు తెలియదు. అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకుంటాం, ఎలాంటి ప్రభుత్వ పరంగా మనం ఏదైతే రిజర్వేషన్లు ఇతరత్ర నిర్ణయాలు ఏవైతే తీసుకుంటామో
డేటా లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాం? అందుకని మొదటిసారి ఈ కులగణన ద్వారా మన ముందుకి డేటా రాబోతుంది. ఆ డేటా ద్వారా ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైనటువంటి స్వాగత యోగ్యమైనటువంటి పరిణామం మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అది 26-27లో మొన్న న్యూస్లో వచ్చినట్టు 26-27లో దీనికి అనుగుణంగా సెన్సస్ జరుగుతుందని చెప్తున్నారు. జరిగినప్పుడు మన దగ్గరికి ఎప్పుడైతే డేటా వస్తుందో ఆ డేటాలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది అసలు ఈ గత జరిగినటువంటి 100 సంవత్సరాలలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఏ వర్గాలు దాన్ని ఫలాలు పొందగలిగినారు, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలిగినారు, దాని ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అణగారిన వర్గాలలో నుంచి వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతాం. సామాజిక న్యాయం అనేది కేవలం ఈ కులగణన ద్వారా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా ఇప్పుడు దీని తర్వాత మనకి స్టేట్స్లో అసెంబ్లీలలో డీలిమిటేషన్ జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వంలో డీలిమిటేషన్, పార్లమెంట్లో డీలిమిటేషన్ జరగబోతుంది. అసలు ఓబీసీలకి దీని ద్వారా ఎలాంటి ఉపయోగం జరగబోతుంది, అసలు ఓబీసీల గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నారా లేదా అనే విషయం కూడా మనము ఈ పుస్తకంలో మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే సమయంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ విషయాల మీద ఆలోచించి రాబోయే సమయంలో ఒక గొప్ప నిర్ణయాలు తీసుకునే విధంగా మనం దీంట్లో సూచిస్తున్నాం, ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం, చెప్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి అని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బీసీలలో సామాజిక ఆర్థిక ఆశలు ఎలా ఉన్నాయి, అంటే రాజకీయ ఆశలు కానివ్వండి ఎలా ఉన్నాయి? మనము చూసుకున్నట్టయితే మనం కేవలం తెలంగాణలో చూసుకున్నట్టయితే 1983 నుంచి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్టయితే సుమారు 52-54% ఉన్నటువంటి తెలంగాణలోనే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగినటువంటి నిర్ణయాలలో చూసుకున్నటువంటి కేవలం 15-20% వరకే బీసీలకి అసెంబ్లీలో స్థానం దక్కింది. కేవలం 15-20% వరకే. అలాంటి తరుణంలో ఖచ్చితంగా బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది అని పూర్తి తెలంగాణ సమాజం నమ్ముతున్నది. ఈరోజు మనము ఎవరిని చూసుకున్నావాడ కానీ అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు, బీసీ వర్గాలకి ఓబీసీ వర్గాలకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది అనే విషయం ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. సో అందుకని ఈ రాబోయే సమయంలో ఇప్పుడు మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కుల సర్వే చేపట్టింది. దాని ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి డేటా ఆధారం చేసుకొని లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలి, అంటే రిజర్వేషన్స్ని పెంచాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవన్నిటి పర్యవసనాలు అంటే ఏ దిశగా ఇవన్నీ పోతున్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చాలా బలమైన నిర్ణయాలు రాబోయే కాలంలో బీసీలు ఓబీసీల కోసం తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రాబోయే కాలంలో బీసీల కోరికలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో బీసీల కోరికలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీరు చాలా రీసెర్చ్ చేసి ఈ బుక్ రిలీజ్ చేయబోతున్నారు, బుక్ రాశారు కాబట్టి. ఉత్తర భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఓబీసీలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు ముందుకెళ్ళగలిగినాయి. కానీ చాలా మట్టుకు సామాజిక వర్గాలు ఈరోజు కూడా అంటే సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని వర్గాలలో వారికి స్థానం దక్కలేదనే ఒకటువంటి భావన అక్కడ కూడా చాలా మట్టుకు కులాల మధ్యలో సామాజిక వర్గాల మధ్యలో ఉన్నాయి. మనం దక్షిణ భారతంలో దేశంలో చూసుకున్నట్టయితే చాలా నిక్కచ్చిగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో కర్ణాటకలో కానీ కొన్ని సామాజిక వర్గాలే అన్నిటికంటే అత్యధికంగా ప్రతిఫలాలు సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా ఎక్కువగా రాజకీయ పరంగా పొందగలిగింది. సో మనం రాబోయే సమయంలో ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కానీ ప్లస్ మనకు సమాజపరంగా మనకు ఏదైతే మనము ఎక్స్పెక్టేషన్స్ మనం సమాజపరంగా చూసుకోగలుగుతున్నాం, ఖచ్చితంగా రాబోయే సమయంలో అత్యధికంగా పాపులేషన్ పరంగా ఉన్నటువంటి బీసీలే దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాలను ఏలబోతున్నారని నేను చెప్పగలుగుతాను. ఫైనల్గా ఒకటి అడగాలనుకుంటున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉందంటారా?
ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ నేను క్లియర్గా చెప్పబోతున్నాను. మీకు ఎంతవరకు పాపులేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తెలంగాణలోనే 52% మినిమం ఉంటారు. పాపులేషన్ అనేది అంటే ఈ జనాభా అనేది తమ వాయిస్ని చాలా స్పష్టంగా వినిపించబోతుంది. ఇది చాలా నేను క్లియర్గా చెప్పబోతున్నాను. బీసీలను ముఖ్యమంత్రులుగా మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా దీన్ని ఎవరు ఆపలేరని కూడా నేను చెప్పబోతున్నాను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టు సంఘటితం, అధికారం, సమానత్వం. నేను చూసిన సమాజం ఏదైతే ఉందో, గత 25 సంవత్సరాల నుంచి నేను అడ్మినిస్ట్రేషన్లో ఉండి సమాజాన్ని ఎక్కడైతే అన్ని రకాలుగా చూసినానో, మనం చాలా మటుకు ఏం వింటామంటే సామాజిక న్యాయం అనేటటువంటి మాటని మనం వింటాం. నేను చూసినంత వరకు ఏ దేశంలో, ఏ రాష్ట్రాలలో, ఏ సమాజంలో సామాజిక న్యాయం ముందొచ్చింది, అధికారం తర్వాత వచ్చిందని ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ అది ఒక మిత్ మాత్రమే, అదొక బూటకము మాత్రమే. ముందు అధికారం వస్తుంది, దాని తర్వాత సామాజిక న్యాయం వస్తుంది. అందుకని ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, మనం అందరము సంఘటితం అవ్వాలి, ముందు అధికారాన్ని మన చేతిలోకి తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఖచ్చితంగా సామాజిక న్యాయం దానంతట అదే వస్తుంది. అదే దిశలో మనం అందరం ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.